భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో స్థాపించడం జరిగింది. 1925 డిసెంబర్ 26న స్థాపించినటువంటి సంస్థ. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. అలుపెరిగినటువంటి పోరాటాలు నడిపింది, వీరోచితమైనటువంటి పోరాటాలు, ఎన్నో త్యాగాలతో పునీతమైనటువంటిది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి మనవి చేస్తాము. అదేవిధంగా నైజాం నవాబ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఇవాళ వెట్టి చాకరికి వ్యతిరేకంగా, దున్నేవాడికి భూమి కావాలనే 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ప్రపంచంలోనే సువర్ణక్షరాలతో లిఖించదగినటువంటి పోరాటం. 4,000 మంది రక్తతర్పణ చేశారు. 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి ఘనత, ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అనంతపురం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1936లో స్థాపించారు. ఐదుకల సదాశివన్ గారు, నీలం రాజశేఖర్ రెడ్డి గారు, వికే ఆదినారాయణ రెడ్డి గారు ఇవాళ పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా మిగులు భూములు, శివాజీ భూములు వీటన్నింటినీ పంచడం జరిగింది. వారి యొక్క వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి నేటి నాయకత్వం ఆనాటి నుండి నేటి వరకు కూడా అలుపెరిగినటువంటి పోరాటం నడుపుతున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని ఈ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఈ నెల 12, 13 తేదీలలో అనంతపురంలో వేలాది మందితో నిర్వహించుకోబోతూ ఉన్నాం. అందుకే ఇప్పటికే అన్ని రకాలైనటువంటి శాఖల మహాసభలు, మండల మహాసభలు, నియోజకవర్గ మహాసభలు ఇవన్నీ పూర్తి చేసుకునే జిల్లా మహాసభలకు అంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నాం. ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ పార్టీ సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా, అభ్యుదయవాదులు వారందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి వారంతా కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఇవాళ జనసేన పార్టీ, ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకున్నారు. ఇవాళ భారతదేశం కూడా కేంద్రంలో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. డబల్ ఇంజన్ సర్కార్ అంటూ ఉన్నారు. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు వారి సూపర్ 6 పథకాలన్నీ కూడా కోత పెడతా ఉన్నారు. ఇవాళ అన్నదాత సుఖీభావ ఖరీఫ్ అనేటువంటిది జూన్లో ప్రారంభమవుతుంది, 4 నెలలు మాత్రమే ఉంటుంది. కానీ ఇవాళ ఖరీఫ్లో వర్షాలు వస్తాయని చెప్పి ఇవాళ అనేక రకాల ఆశలు పెట్టుకున్నటువంటి రైతులంతా కూడా ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నారు. అందుకే వేరుశనగ పంటకు కానీ ఇంకొక పంట కానీ వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు, ఎండిపోతూ ఉన్నాయి. అందుకే ఇవాళంతా కూడా వర్షాభావ పరిస్థితులు, వీటి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రధానంగా వారు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 6,000 కాకుండా 10,000 ఇస్తామన్నారు. కానీ ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి ఇవాళ వాళ్ళు మాత్రం కేవలం 2,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు మాత్రమే సంవత్సరానికి అంతా కూడా విడుదల చేస్తున్నట్టుగా పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తామన్నారు. అంటే వారు ఇచ్చేటువంటి 2,000 కలుపుకొని 3 దఫలుగా 3 కంతులుగా ఇస్తామంటా ఉన్నారు. అంటే 7,000 రూపాయలు ఇస్తానంటున్నాడు ఇప్పుడు. అంటే 4 నెలలకు ఒక మారు ఈ రకంగా అంతా కూడా వాళ్ళకు సహాయం చేస్తానంటా ఉన్నాడు. ఈరోజు కూడా విడుదల చేయబోతూ ఉన్నాడు. అందుకే మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల యొక్క పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కరువు జిల్లా, కరువు మండలాలుగా ప్రకటిస్తుంది ప్రభుత్వం, కానీ కరువు సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇవాళ ఖరీఫ్లో ఆదుకోవాల్సినటువంటి ఇవాళ ప్రభుత్వం, ఎందుకంటే వర్షాభావం వల్ల. కానీ ఆ రకంగా పూర్తి స్థాయిలో ఇవాళ అన్నదాత సుఖీభావం కింద 20,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కేవలం 7,000 రూపాయలే ఇవ్వబోతూ ఉంది. అందుకే ఇది సరైనటువంటిది కాదు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, మాటను నిలబెట్టుకోవాలంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అచ్చెన్నాయుడు ఏమంటాడు, 1,500 రూపాయలు ఇస్తే అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మాల్సి వస్తుంది అంటా ఉన్నాడు. మీరు వాగ్దానం చేసేటప్పుడు ఇది మీకు తెలియదా అని అంటా ఉన్నా. అందుకే తక్షణమే వారు కూడా ఇవాళ 15,000 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ గంటాపదంగా చెప్పాడు కదా, ఇవాళ లోకేష్ బాబు కూడా స్మార్ట్ మీటర్లకు సంబంధించి కూడా స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమన్నాడు. కానీ ఇవాళ కరెంట్ ఛార్జీలు ముబ్బడిగా పెంచుతామన్నారు. ఈ సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయలు పెంచారు. మరి కూడా పెంచబోతూ ఉన్నారు. డిస్కంలో లోటు పేరుతో మరొక 12,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచడానికి ఆ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అందుకే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ పోయింది? గత ప్రభుత్వం 1,750 కోట్ల రూపాయల అదానీ సెకీ ద్వారా ఒప్పందం చేసుకొని
1,750 కోట్ల రూపాయలు భారం మోపారు. 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. 1.99 కరెంటు దొరుకుతూ ఉంటే యూనిట్ 2.49 పెట్టాడు. అదనపు ఛార్జీలతో ₹4.70 పెడుతుంది. గత ప్రభుత్వం ఈ తప్పిదం చేసింది. కానీ దాన్ని సమీక్ష చేయకుండా చంద్రబాబు నాయుడు ఇవాళ అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కొనసాగిస్తామన్నాడు. ఇది సిగ్గుగా లేదా నేను అంటా ఉన్నా. అందుకే మీరు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో. కరెంట్ ఛార్జీలు తగ్గించబోయే వాళ్ళ కరెంట్ ఛార్జీలు ఇవాళ ఇప్పటిగా పెంచుతూ ఉన్నారు. ₹1,000 బిల్లులు వస్తూ ఉన్నాయి. స్మార్ట్ మీటర్ అంటే మనం సెల్ ఫోన్ లాగా ఉపయోగపెట్టుకోవాలి. ఇవాళ స్మార్ట్ మీటర్ అంటే సెల్ ఫోన్లో ₹500 మనం రీఛార్జ్ చేసుకుంటే అది అయిపోయిన తర్వాత మరి రీఛార్జ్ చేసుకోవాలి. ఇవాళ ఆ రకంగా స్మార్ట్ మీటర్ కూడా అంతే. రిమోట్ అదాని వాళ్ళ కంపెనీలో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఛార్జ్ అయిపోతుందో ఇవాళ చీకట్లో ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే స్మార్ట్ మీటర్లు అనేది ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లోనే వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే తక్షణమే కరెంట్ ఛార్జీలు తగ్గించుకోవాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా కరెంట్ ఛార్జీలు పెంచితే పెద్ద ఎత్తున ఈ యొక్క మహాసభలో ఈ అంశంపైన కూడా చర్చించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి వామపక్ష పార్టీలతో ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు కూడా కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనంతపురంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవాళ టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పరిష్కారం కాలే. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ఏం చెప్పారు? వారు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని అనంతపురానికి ఏమైంది నేను అంటా ఉన్నా. అదేవిధంగా మార్కెట్ యార్డ్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది. ఇవాళ దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఊరికి బయట డంపింగ్ యార్డ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా తరలించడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మా పంట పొలాలన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ వద్దంటా ఉన్నారు. కానీ దీన్ని రీసైక్లింగ్ చేస్తామన్నారు కదా, నెల్లూరు జిల్లాని ఆదర్శంగా తీసుకోవాలి కదా, ఎరువుగా మారుస్తామన్నారు కదా. మరి ఎరువుగా మార్చాలి. మీరు 28 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఇవాళ వైసీపీ టీడీపీ వాళ్ళు దోచుకోలేదా నేను అంటా ఉన్నా. చెప్పాలి, దానికి మా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అందుకని దీనిపైన కూడా వేల మంది అంతా కూడా వారందరికీ ఎఫెక్ట్ అవుతూ ఉంది. మార్కెట్ యార్డ్ నుంచి విద్యుత్ కళాభారతి వరకు ఒక్క ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకోవడం లేదు. అన్నీ కూడా బంద్ చేసుకుంటా ఉన్నారు. మొత్తం అంతా కూడా దుమ్ము ధూళి పొగ వల్ల అందరూ కూడా శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాల పాలకవర్గం ఇవాళ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే తక్షణమే దీన్ని మా డంపింగ్ యార్డుని రీసైక్లింగ్ ద్వారా అదంతా ఎరువుగా మార్చాలి. ఎరువుగా మార్చకపోతే రానున్నటువంటి కాలంలో మహాసభల్లో ఇవాళ 12-13 తేదీ మహాసభలో ఈ అంశం కూడా ఇవాళ చర్చించబోతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు రాజశేఖర రెడ్డి కాలం నుంచి. ఏ ప్రాంతానికి పోయినా ఏ నర్సింగ్ హోమ్ పోయినా కూడా ఆరోగ్యశ్రీ కింద ₹1,00,00,000 బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించరా నేను అంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి కూడా పెండింగ్ పెట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ₹1,00,00,000 బిల్లులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద పేదవాడు పోతే ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి కనపడడం లేదు. అందుకే ఇవాళ ప్రైవేట్ నర్సింగ్ హోములతో పాటు ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పెట్టాలి. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ అనేటువంటి హాస్పిటల్ కట్టారు. రాయలసీమలోనే అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టారు కదా, అక్కడ ప్రొఫెసర్స్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు, స్టాఫ్ లేదు. ఇవాళ సర్వజన హాస్పిటల్ కూడా దానికి స్టాఫ్ లేరు. ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీటన్నింటిపైన ఇవాళ చర్చించబోతా ఉన్నాం. రైతాంగం పైన, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి అంశాలపైన, నిరుద్యోగ సమస్య పైన కూడా 20 లక్షల మంది వారందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. ఇవాళ వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా, ఉద్యోగాలు ఇవ్వకపోతే. వీటన్నింటిపైన ఆగస్టు 12-13 తేదీల మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని మిలిటెంట్ ఉద్యమాలు కూడా శ్రీకారం చుడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.